హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో పాస్తా అండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే పాస్తా మనం ఇంట్లో కూడా చాలా బాగా తయారు చేసుకోవచ్చండి. బయటలాగే వస్తుంది టేస్ట్ కూడా. సూపర్ మార్కెట్స్లో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్లో ఉంటాయండి. తప్పకుండా తెచ్చి ఇంట్లో ట్రై చేయండి. నేను ఒక ప్యాకెట్ తెచ్చానండి. అందులో హాఫ్ ట్రై చేశాను, హాఫ్ ఉంచాను తర్వాత చేద్దామని. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకొని అందులో హాఫ్ వేసుకున్నానండి. అవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇవి అలా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అంటే మొత్తం మనం అన్ని పాస్తాకి ఇదే ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఉడికేలోపు ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లి తురుము, అల్లం తురుము వేసుకోవాలండి. హాఫ్ స్పూను అల్లం తురుము, హాఫ్ స్పూను వెల్లుల్లి తురుము, హాఫ్ స్పూను. అలానే చిన్న చిన్న ముక్కలుగా వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటే అవి కట్ చేసుకోవాలండి. నేను క్యాప్సికము, క్యారెట్, ఒక చిన్న టమాటా, అన్నీ క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాను, క్యారెట్ హాఫ్ తీసుకున్నాను, చిన్న టమాటా ఒకటి, ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు అండి. కార్న్ మన దగ్గర ఉన్నాయంటే అవి ఒలిచి అవి ఒక కప్పు వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. కార్న్ ఎక్కువ వేసుకున్నా సరే బాగుంటుంది. ఇంకా కాజు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలండి. చిల్లీ ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా, అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి ఇవి మగ్గనివ్వాలి. ఇవి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం పొడులన్నీ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ జీరా పొడి, హాఫ్ స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను గరం మసాలా, హాఫ్ స్పూను పెప్పర్ అండి, అదే మిరియాల పొడి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ ఆ పౌడర్లన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకున్నానండి. అలానే రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది చిల్లీ సాస్ అయిపోయింది. రెడ్ చిల్లీ సాసు మన దగ్గర ఏ సాసులు ఉంటాయి, సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, ఇంకా గ్రీన్ చిల్లీ సాసు, టమాటా కెచప్ అవన్నీ వేసుకోవాలండి. ఈ పాస్తాకి సాసుల వల్లే మంచి టేస్ట్ వస్తుందండి. సాసులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. నేను గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూను, అలాగే ఇది పాస్తా మిక్స్ అండి, పాస్తా పేస్ట్ అనమాట, దాన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. నేను హాఫే చేస్తున్నాను కాబట్టి అన్నీ హాఫ్ స్పూన్ వేసుకున్నాను. మీరు ఫుల్ ప్యాకెట్ చేసుకున్నారంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చండి. ఇది చాట్ మసాలా, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ సాసులు అలాగే మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాస్తాని వాటర్లోంచి సపరేట్ చేసి అవి ఉడుకుతున్న వేడివేడి పాస్తాని వేసుకోవాలండి. మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ సాస్ మిక్స్లో వేసుకోవాలి. వెజిటేబుల్స్, ఆ సాసు, ఆ మసాలా పౌడర్లు అన్నీ ఆ పాస్తాకి బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని, స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ పాస్తాకి మొత్తం ఆ సాసులు అన్నీ బాగా కలిసిపోవాలండి. ఇవన్నీ బాగా కలిసిపోయాక పైన కొంచెం రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను నేను. అలాగే పాస్తా మిక్స్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ అయిపోయింది కదా, పాస్తా రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా సరే పిల్లలకి న్యూడిల్స్ కన్నా పాస్తా చాలా మంచిదండి. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్, అలానే ధనియా పొడి, జీరా పొడి, పెప్పరు అన్నీ కూడా చేరుతాయి వంటికి. న్యూడిల్స్ బదులు పాస్తా పెట్టండి. ఎప్పుడైనా పిల్లలు న్యూడిల్స్ అడిగితే పాస్తా చేసి పెట్టారంటే హెల్త్కి హెల్త్ వస్తుంది, వాళ్ళకి కూడా న్యూడిల్స్ తిన్న ఫీల్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ ఫీల్ వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.